హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నా యొక్క కాపు నాయకులకు నమస్కారం. నా పేరు బుచ్చిబాబు పీతల. నేనొక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక సాదాసీదా సామాన్య కుటుంబకుడను. మీరు నా యొక్క కాపు సోదరులైన మీరు గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేయుచున్న ఆరోపణల కోసం ఒకసారి మీతో నేను మాట్లాడాలని ఒక ఉద్దేశంతో ఒకసారి మీ ముందుకు రావడం జరిగింది. నాకు అంత రాజకీయ పరిజ్ఞానం లేదు, కానీ అలాగే సమాజం పట్ల కూడా అంత అవగాహన లేదు అన్నదే నాకు అభిప్రాయం. కానీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కోప నాయకులు చేస్తున్న ఆరోపణల మీద, మీరు చేస్తున్న డిబేట్ల మీద, మీరు మాట్లాడుతున్న మాటల మీద కంపల్సరీ మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీ ముందు రావడం జరిగింది. అయ్యా సహోదరులారా, నాకు కోప నాయకులారా, సో నాయకుడు అనుకోవద్దు, నేను నాకు హోమ్ ఫీల్ అవుతుంది చెప్తున్నా. కోప నాయకులారా, అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన ఏంటి? మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ప్రతి ప్రెస్ మీట్లో కూడా నేను చాలా చాలా ఏదో చాలా అనేకమైన పార్టీలు నాయకులు మాట్లాడే ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటాం. మామూలుగా చాలా వీడియోలో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం, అలాగే ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. కానీ వారి నుంచి ఎప్పుడూ కూడా కుల మత ప్రస్తావన ఎప్పుడు రాదు. వాళ్ళని చెప్పి కూడా చాలా లౌకికంగా, చాలా ఏదో వాళ్ళ మనసులో ఏమున్నా, వాళ్ళ ఆలోచనలో ఏమున్నా కానీ వాళ్ళు చాలా లౌకికంగా, చాలా ఏదో ముందుకి మాటని స్కిప్ అయిపోతుంటారు ముందుకి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, ఆయన మాట తీరు కానీ, ఆయన వెళ్ళే ప్రవర్తన కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా రైట్, ఒక ఓపెన్, ఒక ఫిల్టర్లెస్. ఆయన దగ్గర ఫిల్టర్ ఉండదు. ఈ దేవుడు ఆయనకి ఇక్కడ ఫిల్టర్ పెట్టలే. ఆయనకి మైండ్లో ఏమనిపించిందో అది ఆటోమేటిక్గా పెదాలంట బయటకు వచ్చేయాలి. ఆయన నుంచి ఒకటి చెప్తున్నారు. అది మీరేం గమనిస్తున్నారు? కుల మతాలు, కులాలు ప్రస్తావన లేని రాజకీయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయడం ఆయన ముందుకు వచ్చారు. కానీ మీరేం మాట్లాడితే మా కోపం, మీరు కోపం, మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ఓకే, ఆయన ముఖ్యమంత్రి ఇవ్వాలని మాలాంటి దళిత సామాజిక వర్గానికి చెందిన చాలా మందికి కూడా ఉంది ఆయన ముఖ్యమంత్రి చేయాలని. కానీ అసలు ఫస్ట్ అలా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పనులు ఏంటి? అసలు గ్రౌండ్ లెవెల్ మనం ఏం చేయాలి? అలా జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వెళ్ళింది అన్నది ఏమన్నా మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉందా? మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి మేము ఉన్నాము, మా ఆలోచన అదే. మీరు చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాలు మీరు ఊడుగులు చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు మీరు ఆయనకి పాలితం చేయాలా? మేము అందరమును ఆయనకి మేము సేవ చేయాలా? ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడుకి చేస్తాము, తర్వాత మనం లోకేష్కి చేయాలా, లోకేష్కి చేసాము దేవాంశాలు చేయాలా, ఆ మనవడికి సేవ చేయాలా అంటారు. అది ఎవరు చేయమన్నారు సేవ? పవన్ కళ్యాణ్ గారు సేవ చేయమన్నారా? అసలు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఆలోచన మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు పవన్ కళ్యాణ్ అసలు ఆయన పొత్తుకెళ్ళ కారణం ఏంటి? మీరు కాపు సోదరులైన మీరు, కాపు నాయకులైన మీరు, అది ఏ సామాజిక వర్గంలోకి జనసేన పార్టీ మీరు తీసుకెళ్ళగలిగారు? అది జనసేన పార్టీకి మీరు ఎంత ఓటు బ్యాంక్ అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కూడగట్టగలిగారు? అంటే ఆయన ఉద్యమాలు చేయాలి, ఆయనే పోరాటాలు చేయాలి, ఆయనే మీటింగ్లు పెట్టాలి, అన్ని ఆయన కష్టపడితే, అన్ని ఆయన కష్టపడి రేపొద్దున ఆయన పదవి తెచ్చుకుంటే మీరు పుట్టుకట్టి ఊరేగుతారా? మీరు కష్టపడరా? మీరు జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? అంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు, ఆయన ఇచ్చిన ఇది న్యూస్లు మీరు ఎంతసేపు కూడా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలోని ఫేస్బుక్లో షేర్లు, లేదంటే యూట్యూబ్ షేర్లు, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ షేర్లు కొడుతున్నారు మీ పని. అదే 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 మీరు జనసేన పార్టీని మీరు మన సర్వీస్ అనుకుంటున్నారా? గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు? అదే సేవ అనుకుంటున్నారా? అదే పెద్ద సర్వీస్ అనుకుంటున్నారా? అదే జనసేన పార్టీని అసలు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలు ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి? ఏ సామాజిక వర్గానికి ఎంతవరకు రీచ్ అయింది జనసేన పార్టీ? పార్టీ పెట్టి ఇప్పుడు 13 సంవత్సరాలకు వచ్చాం. 2014లో పార్టీ పెట్టారు, ఇప్పుడు 13 ఏళ్ళకి వచ్చాం. ఈ 13 సంవత్సరాల నుంచి ఎంత ఓటు బ్యాంక్ అని, అంటే ఓటు బ్యాంకు అని కన్నా ఎంతమంది అభిమానుల్ని, ఎన్ని సామాజిక వర్గంలో ఉన్న ఎంతమంది అభిమానుల్ని మన పవన్ కళ్యాణ్ వైపు మనం మార్చగలిగాం? ఏ సామాజిక వర్గానికి మనం మీ యొక్క విలేజ్ లెవెల్లో, మీ గ్రామ స్థాయి లెవెల్లో, మీ యొక్క వార్డు స్థాయి లెవెల్లో, మీ యొక్క నియోజకవర్గ స్థాయి లెవెల్లో మీరు ఎంతమంది మీరు కూడ కట్టుకోగలిగారు? అంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఓటేయాలి మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే మీరు ఓటాడాలి. మీరు కష్టపడరు, మీరు పని చేయరు, మీరు గ్రౌండ్ లెవెల్లో పని చేయరు, మీరు ఆయా సామాజిక వర్గ పెద్దలతో మీరు మాట్లాడరు, ఆయా సామాజిక వర్గ పెద్దలకి మీరు భరోసా ఎవరు, వాళ్ళకు హామీ ఎవరు, వాళ్ళని మనకు పార్టీ వైపు మీరు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మనం మౌల్డ్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం హామీలు ఇవ్వాలి? రేపొద్దున్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతే మనము వాళ్ళకి చేసే సర్వీస్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్న మీరు చెప్పరు, మీరు ఏం చేయరు, మీ సొంత హామీలో మీ సొంతంగా ఏ నిర్ణయం తీసుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటాం మట్టికి మీరు రోడ్డు ఎక్కేసి సోషల్ మీడియాకి ఎక్కేసి, మీరు సోషల్ మీడియా కూడా తేరకుండా కనుక సోషల్ మీడియాకి ఎక్కేసి మీ ఇష్టమైన డెబిట్లు పెట్టేసి, మీ ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టేసి, మీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేస్తారు. అదే మీకు వచ్చింది. అందుకే కదా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రాజ్యాంగానికి దూరంగా ఉన్నది మీరు, మేము మన దళితులైన మేమైనా, కాపు సామాజిక వర్గమైన రాజ్యాంగ హక్కులకి, రాజ్యాంగ పదవులకి దూరంగా బతికేది. ఆడవాళ్ళు మనకేదో బిస్కెట్లు అయితే, ఆడవాళ్ళు చిన్న చిన్న పదవులు ఎత్తే మనం అది అనుభవించే ఈ పెద్ద గొప్ప అనుకుని బతుకుతున్నాం. ఆలోచించండి ఒకసారి. నేను ఎవరిని పేరు పెట్టి అంటలే, కాపు సామాజికం చెందిన ఏ నాయకులు కూడా పేరు పెట్టి అంటలేదు. కనుక మనము ఎవరో చెప్పాడని చెప్పేసి వాళ్ళ ట్రాప్లో పడొద్దు, వాళ్ళకు ఉచ్చులో పడొద్దు.
మన గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాంటిది ఏదైనా ఉంటే కనుక మీలాంటి పెద్దలు వెళ్ళి కళ్యాణ్ గారితో కూర్చొని, డిప్యూటీ సీఎం గారితో కూర్చొని మేము ఈ విధంగా చేద్దామనుకుంటున్నాం, మేము మా యొక్క ఆలోచన ఉంది, జనసేన పార్టీని మేము ఈ విధంగా మన యొక్క గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వండి, దాని ప్రకారం ముందుకెళ్తాం అని ఏదన్నా మీలాంటి పెద్దలు ఉంటే, మీలాంటి మేధావులు ఏమైనా ఉంటే కనుక అలాంటి వెళ్ళి పార్టీ ఆఫీస్లో మీరు కూర్చొని మాట్లాడి పార్టీని, జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, కొన్ని సామాజిక వర్గాల పెద్దలు కానీ, కొన్ని సామాజిక వర్గ సంబంధించిన ఒక యువత కానీ, యువకులు కానీ ఎందుకు జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు, అసలు కారణం ఏంటి, అసలు వాళ్ళలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఏంటి, అది మీకు తెలుసుకొని దానికి మనం పరిష్కార మార్గాలు ఏం చూపించాలి, జనసేన పార్టీకి ఉన్న మైనస్లు ప్లస్లు ఏంటో తెలుసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఎవరికైనా ఏమన్నా కొన్ని సామాజిక వర్గాల్లో ఏమైనా నెగిటివ్గా ఏమన్నా ఉన్న అదర్ పార్టీ వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారేమో, అదర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏమైనా యాక్టివ్గా పనిచేసి, లేకపోతే వాళ్ళు ఏదన్నా మన మీద యాంటీగా తీసుకెళ్తున్నారేమో, ఎన్ని తెలుసుకోండి. అసలు మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసిన పని అది చెప్పండి. అసలు మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి జనసేన పార్టీ కోసం, జనసేన సిద్ధాంతాల కోసం, జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మీరు ప్రజల్లోకి మీరు ఎంతవరకు తీసుకెళ్ళారు, మీరు అంచువైపు చేసినది మళ్ళీ చెప్తున్నా, మీరు అంచువైపు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేయడం, ఫేస్బుక్లో షేర్లు చేయడం, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం, యూట్యూబ్లో ఎవరైనా పెడతా కనుక దాన్ని మళ్ళీ యూట్యూబ్లో వచ్చిందని మళ్ళీ దాన్ని వాట్సాప్లో షేర్ చేయడం, ఎక్కడో ఎవరో ఏది షేర్ చేయాలంటే దాన్ని గ్రూపులో షేర్ చేయడం తప్ప, మీరు గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ యొక్క సామాజిక వర్గానికి రీచ్ అయిందా లేదా జనసేన పార్టీ? అలాగే ఇప్పుడు మనకు వచ్చిన ఓటకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైబడి ఉన్న ఈ యొక్క మధ్యలో ఉన్న ఈ యొక్క వీళ్ళందరిలో ఏ ఏజ్ వారికి జనసేన పార్టీ రీచ్ అయ్యింది, ఎంతవరకు జనసేన పార్టీ రీచ్ అయ్యింది, ఇంకే ఏజ్ వరకు రీచ్ అవ్వాలి అన్నది ఆలోచిస్తే బాగుంటుంది కాపు సోదరులు. అంతేగాని లేనిపోని అబండాలు, లేనిపోని నిందలు, లేనిపోని యొక్క విషయాలు పవన్ కళ్యాణ్ మీద వేయద్దు. థ్యాంక్ యూ.